హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేశారు? మరి పెళ్ళయ్యాక ఎలా చేంజ్ అయిందో తెలుసా? అమ్మగారి టేస్ట్ అంటే చైల్డ్హుడ్ మెమరీస్, అదే అత్తగారి స్టైల్ అంటే న్యూ ఫ్యామిలీ లవ్. సరే అండి, నేనైతే ఉగాది రోజు 2 స్టైల్స్ ఆఫ్ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో 2 స్టైల్స్ ఆఫ్ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఓకే, లెట్స్ గో. ముందుగా ఒక మ్యాంగోని తీసుకోవాలి. మ్యాంగోని తీసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే కొంచెం వేపపూత, అలాగే చింతపండు గుజ్జు, అలానే బెల్లం, ఇంకొంచెం సాల్ట్, అట్లానే కారం. ఇదే కదండి మన 6 రుచులు, షడ్రుచులు. ఇవన్నీ ఇప్పుడు అమ్మగారింటి స్టైల్లో ఎలా చేసుకుంటున్నారో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకు ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. అలానే వేప పువ్వుని కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత కొంచెం కారం ఇలా యాడ్ చేసుకున్నాం. తర్వాత దాంట్లోనే బెల్లం యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లాన్ని నేను ఇలాగా వాటర్లో వేసి కరిగించుకొని వేసుకున్నానండి. అంతే అండి, ఉగాది పచ్చడి రెడీ. ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. షడ్రుచులతో మా ఈ ఉగాది పచ్చడి తయారైపోయింది. ఇది మా అమ్మగారింటి స్టైల్. కొంచెం స్వీట్ ఎక్కువ, కానీ ఆ స్వీట్నెస్లో అమ్మ ప్రేమ ఉంటుంది. ప్రతి సిప్లో నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు అత్తగారింటి స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా మ్యాంగోని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. బెల్లం తీసుకోవాలి, చింతపండు గుజ్జు, వేప పువ్వులు, ఉప్పు, కారం. సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, మార్పే లేదు. అత్తగారింటి స్టైల్ ఎలా చేయాలో వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత కారం కావాలో అంతగా ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే మనం కట్ చేసి ఉంచుకున్న మ్యాంగో పీసెస్ కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకొని కొంచెం ముక్క మెత్తపడేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా మెత్తగా అయిందో. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొంచెం వేప పువ్వులు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు, అలానే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత బెల్లం. అంతేనండి, ఇలాగ గ్రైండ్ చేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ. మా అత్తగారింటి ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసాం. ఇది అత్తగారి స్టైల్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఆ టేస్ట్లో కొత్త ఇంట్లో ప్రేమ ఉంటుందండి. ప్రతి సిప్లో కొత్త జీవితం స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇదేనండి మా అమ్మగారిల్లు, అత్తగారిల్లో చేసే ఉగాది పచ్చడి. మీకు ఏ పచ్చడి నచ్చిందో కామెంట్ చేయండి. రుచి మారింది, స్టైల్ మారింది, కానీ ప్రేమ మాత్రం మారలేదు. రెండు కూడా నా జీవితంలో చాలా స్పెషల్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేశారో కామెంట్లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ ట్రెడిషనల్ రెసిపీస్.